హాయ్ అండి. ఏంటి కిచెన్ లో లేకుండా ఇక్కడ ఎక్కడో బాల్కనీలో ఉన్నట్టున్నాను అనుకుంటున్నారు కదా? అవునండి, నేను ఈరోజు మా డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది, డిష్ వాషర్ మనకి ఎంత యూస్ఫుల్, ఇంకా దాంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేయడానికి నేను ఈరోజు మిమ్మల్ని వాష్ ఏరియాలోకి తీసుకొచ్చేసాను. ఇది మా డిష్ వాషర్ అండి. ఇది IFB బ్రాండ్ డిష్ వాషర్. సో మేము ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 years వరకే అవుతుంది. విత్ స్టెబిలైజర్ కూడా తీసుకున్నాం మేము. ఇది నాకు 55,000 వరకు పడిందండి. నేనైతే దీన్ని ముద్దుగా లక్ష్మమ్మ అని పిలుచుకుంటాను. సో అన్ని చాలా నీట్ గా క్లీన్ చేసి స్టెరిలైజ్ చేసి చాలా చక్కగా ఇస్తుందండి గిన్నెలన్నీ. అఫ్కోర్స్ స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలనే దాని మీద ఈ వీడియో చేద్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. నేనైతే ఇది కరోనా టైంలో తీసుకున్నానండి. కరోనా టైంలో హౌస్ హెల్పర్స్ రాకుండా చాలా టఫ్ టైం అయితే నడిచిందండి. ఆఫీస్ హ్యాండిల్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుండే. అండ్ వంట పిల్లలు ఇదంతా చాలా చికాకు అనిపించేది. అండ్ దాంట్లో గిన్నెలు తోమడం కూడా చాలా పెద్ద పనిలాగా అనిపించేది. అప్పట్లో కుకింగ్ చాలా చేసేవాళ్ళం కదండి, ప్రయత్నాలన్నీ. సో గిన్నెలు చాలా పడిపోయేవి. అవన్నీ ఎలా క్లీన్ చేయాలి అవి అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనిపించేది నాకు. సో అప్పుడు కొంచెం నేను ఆలోచించి, అండ్ వాటర్ కూడా చాలా సేవ్ అవుతుందండి దీనివల్ల. అండ్ గిన్నెలు కూడా మనకి స్టెరిలైజ్ అయ్యి వస్తాయి. లిటరల్ గా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసి అవి మొత్తం డ్రై అయిపోయి మనకి గిన్నెలు అనేది బయటకు వస్తాయండి. సో చాలా మంచిగా అనిపించింది ఇది తీసుకోవడం అనేది. సో ఆల్మోస్ట్ 2 years అవుతుందండి. 2 years మొత్తం మీద మనము ఇప్పుడు వాటర్ ఖర్చు చూసుకున్నా గానీ చాలా తక్కువ. మనకి నార్మల్ గా హౌస్ హెల్పర్స్ వీళ్ళందరూ ఎంత కాదనుకున్న ఒక 2 to 3 buckets వాటర్ వేస్టే అవుతాయండి. వాళ్ళు తిప్పేసి వదిలేయడం అని కానీ, అలా వాళ్ళనైతే అరవలేము, చెప్పలేము. చెప్పినా గానీ ఏమవుతుంది, వాటరే కదా అన్నట్టు ఉంటారు. కానీ మనం కూడా ఆలోచించాలి కదా. సో అలా వాటర్ సేవ్ చేయడానికి అవుతుంది. అండ్ ఇప్పుడు మనము విమ్ బార్స్ అని లేకపోతే బార్స్ కానీ మన విమ్ లిక్విడ్స్ కానీ ఇవన్నీ అన్నిటి కాస్ట్ కంపేర్ చేస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. దీనికి మనం యూజ్ చేసే సాల్ట్ అయితేనేమి లేకపోతే డిష్ వాషర్ లిక్విడ్స్ అయితే ఏమి కానీ చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో అవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఎలా మనకి మోర్ బెనిఫిటబుల్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ హౌస్ హెల్పర్స్ లేకుండానే ఇంట్లోనే మన పని మనం చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, కొత్తగా కొనాలి అనే ప్లాన్ ఉన్న వాళ్ళు కానీ, ఎలా యూజ్ చేయాలి తెలియక ఇది మనకి సెట్ అవుతుందో లేదో, ఇది ఓన్లీ ఫారిన్ కంట్రీస్ లో ఉంటుందని చాలా మంది మిత్ లో ఉంటారండి. మన టైప్ ఆఫ్ గిన్నెలు మనం యూజ్ చేసే గిన్నెలకి సరిపోతుందా లేదా అనే ఆలోచనలో కూడా ఉంటారు. సో ఇవన్నీ మనం ఈరోజు ఓవర్కమ్ చేసి ఇది అసలు మన ఇండియన్ ఫ్యామిలీకి, మన నార్మల్ రెగ్యులర్ గా యూజ్ చేసుకునే ఇండియన్ ఫ్యామిలీస్ కి ఎలా యూజ్ అవుతుందో అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. సో నేనైతే ఎంత కాదనుకున్నా ఒక 1.5 day గిన్నెలు మాత్రమే వేస్తానండి దీంట్లో. మాది చిన్న ఫ్యామిలీ, సో ఎక్కువ గిన్నెలు అయితే పడవు. బట్ ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ, ఒక 4 members ఉండే వారికి ఫ్యామిలీ వరకు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ బిగ్గర్ ఫ్యామిలీస్ ఉంటే మాత్రం 2 times వేయాల్సి ఉంటుంది డిష్ వాషర్ అనేది పర్ డే. సో నేనైతే ఓన్లీ 1 day వేస్తానండి. 1.5 day గిన్నెలన్నీ ఆ రోజు నైట్ కి కానీ వేసేసి మార్నింగ్ వరకు అది మనకి రెడీ అయిపోతాయి గిన్నెలు. సో నేను అలా యూజ్ చేస్తాను. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ పవర్ కూడా అండి, కరెంట్ కూడా మనకి చాలా తక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ అవుతుందండి. నాట్ మోర్ దాన్ 1 unit కూడా తీసుకోదు ఇది. సో నేను వన్స్ ఇన్ 2 days యూజ్ చేస్తాను. లేదంటే అప్పుడప్పుడు గిన్నెలు ఎక్కువ ఉంటే ఎవ్రీడే యూజ్ చేస్తాను. కాబట్టి 1 unit కరెంట్ అనేది ఖర్చు అవుతుందండి మనకి. మనం రెగ్యులర్ గా లైట్లు ఇవన్నీ వేసినా కానీ అంతే ఖర్చు అవుతుంది కదండి. సో అంతకంటే చాలా తక్కువ అయితేనే పడుతుంది ఇది. అండ్ చాలా నీట్ గా వస్తాయి గిన్నెలు అయితే. ఇట్లా తీసి మనం మొహం చూసుకోవచ్చు. దాంట్లో అంతా క్లియర్ అండ్ క్లిస్టల్ గా క్లీన్ చేస్తుంది. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను దీనికి యూజ్ అయ్యే ఏవేవైతే లిక్విడ్స్ ఉంటాయో, ఏవేవి సాల్ట్స్ యూజ్ చేస్తానో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇదైతే సాల్ట్ అండి.
ఇది సాఫ్ట్, మన వాటర్ హార్డ్ వాటర్ ఉంటాయి కదండి, జనరల్ గా బోర్ వాటరే ఉంటాయి, మనం సిటీస్ లో యూజ్ చేసే బోర్ వాటరే ఉంటాయి. సో ఆ బోర్ వాటర్ వల్ల ఏంటంటే ఏదైనా కానీ, ఇదే కాదు మన వాటర్ ప్యూరిఫైర్ అయినా కానీ, ఏ వాటర్ యూజ్ చేసే మిషన్ అయినా కానీ, హార్డ్ వాటర్ వల్ల ఏమైపోతాయంటే అవి పాడైపోతాయండి. మనకి తుప్పులాగా రావడము ఇట్లా, లేకపోతే వైట్ కలర్ పొడిలాగా రావడము, అలా అంతా జరుగుతుంది కదా. సో అలాంటి వాటర్ ని సాఫ్టన్ చేయడానికి యూజ్ చేస్తామండి ఇది. సో ఇది మనకి ఇది ఐఎఫ్బి వాళ్ళదే ఉంటుంది, లేదంటే ఫినిష్ బ్రాండ్వి కూడా దొరుకుతాయి. నేనైతే ఐఎఫ్బిఏ యూజ్ చేస్తానండి దీనికి. సో ఆటో డిష్ వాషింగ్ సాల్ట్ అని ఉంటుంది. డిష్ వాషింగ్ సాల్ట్ అని మనం సర్చ్ చేస్తే మనకి అమెజాన్ లో అట్లా కూడా దొరుకుతుంది, లేదంటే నార్మల్ సూపర్ మార్కెట్స్ లో కూడా మనకి ఈజీగా దొరికేస్తుందండి డిష్ వాషర్ది. ఇలా రాక్ సాల్ట్ లాగా ఉంటుందండి. ఇది 333 రూపీస్ అండి. ఇది అంటే 333 రూపాయలు. సో ఆన్లైన్ లో ఎప్పుడు కూడా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయండి డిష్ వాషర్ వి ఎసెన్షియల్స్ అన్ని. సో మీరు అప్పుడు కూడా పర్చేస్ చేసుకోవచ్చు, అంత కాస్ట్ పడదు. సో ఇది వచ్చేసి మనకి 80 వాషర్స్ అని ఉంది కదండి. ఇది అయిపోయినప్పుడు మనకి ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎంత కాదనుకున్నా మోర్ దాన్ 2 months అయితే ఖచ్చితంగా వస్తుందండి. నేను ఇది కొని 1.5 month అవుతుంది, ఇంకా స్టిల్ చాలా ఉంది దీంట్లో రిమైనింగ్. సో అట్లాగా మనము ఈ లిక్విడ్ అయితే తీసుకోవాలండి. అండ్ ఇది లాస్ట్ అండి, ఇది స్ట్రెయిన్ ఫ్రీ. ఇది కూడా డిష్ వాషర్ డిటర్జెంట్ అంటారండి. ఇది నార్మల్ గా మనకి అదర్ కంట్రీస్ లో ఇవి ట్యూబ్స్ లాగా దొరుకుతాయండి, చిన్న చిన్న క్యాప్సూల్స్ లాగా దొరుకుతాయి. మన దగ్గర కూడా దొరుకుతున్నాయి, కానీ నాకు ఇది ఇంకా ప్రిఫరబుల్ అండి, చాలా నచ్చుతుంది ఇది. ఎందుకంటే ఇది పౌడర్ లాగా ఉంటుంది, ఇలా మనకి పౌడర్ లాగా దొరుకుతుందండి. ఇది వచ్చేసి ఆటో డిష్ వాషింగ్ డిటర్జెంట్ అండి. జనరల్ గా మనం సోప్ యూజ్ చేస్తాం కదండి, సోప్ బదులు అనుకోండి. కానీ సోప్ ఎంత కాదనుకున్నా అండి, మంత్ కి ఒక పెద్ద సైజ్ బార్స్ అయినా కానీ ఒక 4-5 అయితే ఈజీగా అవ్వగొట్టేస్తారండి మనకి హౌస్ హెల్పర్స్. కానీ ఇది జస్ట్ నేనైతే 1/2 స్పూనే యూజ్ చేస్తానండి. డిష్ వాషర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు నాకు అదే చెప్పారు, ఎక్కువ యూజ్ చేయని అవసరం లేదమ్మా, 1/2 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ వరకు యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా అంతే ప్రైస్ ఉందండి. ఇది వచ్చేసి 1 kg 330 రూపీస్ అండి. సో ఈ రకంగా మనం ఎవ్రీడే యూజ్ చేసినా కానీ మనకి ఎంత కాదనుకున్నా ఒక 3 months ఈజీగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. సో చూసారు కదా, ఇవి 3 మాత్రం మనం యూజ్ చేసుకుంటే డిష్ వాషర్ తోటి హ్యాపీగా డిష్ వాషర్ ఎసెన్షియల్స్ యూజ్ చేసుకొని చక్కగా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను రండి. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న లిక్విడ్స్ అవన్నీ ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. నేను తీసుకొని 2 years అవుతుంది కదండి, కొంచెం పాతగా కనిపించచ్చు, బట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి ఇక్కడ మొత్తం 3 racks ఉన్నాయండి. ఇది ఒక ర్యాక్, ఇది సెకండ్ ర్యాక్, అండ్ ఇది వచ్చేసి కట్లరీ పెట్టుకోవడానికి ర్యాక్. ఈ ర్యాక్ ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు కిందకి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పైకని పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, పెద్ద టఫ్ జాబ్ ఏం కాదు ఇది. అలాగే ఇక్కడ మనకి గ్లాసెస్ పెట్టుకోవడానికని ఇచ్చారు. సో ఇవి వచ్చేసి గ్లాసెస్ పెట్టుకోవడానికండి. ఇవి మనకి అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకోండి ఇలా క్లోజ్ చేసేసి మనం నార్మల్ గా వెజల్స్, పెద్ద వెజల్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇది మొత్తం అది అలాగే ఇచ్చారు. ఇవి వచ్చేసి కప్స్ పెట్టుకోవడానికండి. దీంట్లో మనము స్టీలే కాకుండా పింగాణి సామాన్లు పెట్టుకోవచ్చు, అండ్ టప్పర్వేర్ కానీ, అంటే మంచి ప్లాస్టిక్ అయితే వేయాలండి. నార్మల్ గా మనము కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ కనుక యూజ్ చేశారనుకోండి, అది మొత్తము హీట్ కి మెల్ట్ అయిపోతుంది. సో అలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. నార్మల్ గా మన సిరామిక్ కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, సర్వింగ్ బౌల్స్ కానీ, ఇలాంటివి ఏవి వేసినా కానీ ప్రాబ్లమే లేదండి, ఇంచు ఇరగదు, అండ్ కలర్ ఏవి పోవు, చక్కగా బయటకు వస్తాయి. సో ఇది మనకి సెకండ్ ర్యాక్ అండి. ఇదేమో థర్డ్ ర్యాక్ అండి.
సో థర్డ్ ర్యాక్ కూడా చాలా ఈజీగా తీసేయచ్చు అండ్ పెట్టడం ఈజీ. ఇవి కూడా సేమ్ అండి, మనకి ఇలా ప్లేట్స్ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇట్లా ఇస్తారు. లేదు మనకి ఇవి వద్దు అనుకుంటే ఇవి క్లోజ్ చేసేసుకొని మనం పెద్ద వెజల్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇవి మాత్రం వంగవు. మెటల్ కూడా చాలా మంచి మెటల్ అండి. మనకి ఇది పెయింట్ పోవడం కానీ తుప్పు పట్టడం కానీ ఏమీ జరగదు. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా. ఇప్పటివరకు నాట్ ఈవెన్ ఏ సింగిల్ కంప్లైంట్ ఉంది నాకు దీని మీద. ఇది ఏంటంటే మనకి ఈజీగా వచ్చేసిందండి ట్రాలీ లాగా. సో మనము మన వెజల్స్ లోడ్ చేసుకోవడానికి కానీ వాష్ అయిపోయినవి అన్ని దీంట్లో సర్దుకొని మళ్ళీ తీసుకెళ్లి మనం కబోర్డ్స్ లో సర్దుకోవడం కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా పెట్టేశానో, చాలా ఈజీ. సో ఇది ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనం. ఈ సెకండ్ ర్యాక్ అయితే రాదండి మనకి. ఈ సెకండ్ ర్యాక్ మాత్రం ఇలాగే ఉంటుంది. గట్టిగా కూల్ చేసి ట్రై చేయొద్దు. సో మనం ఇప్పుడు 3 types ఆఫ్ లిక్విడ్స్ అండ్ సాల్ట్స్ చూసాం కదండి. సో ఇక్కడ రాక్ సాల్ట్ అనేది వేయాలండి. అది పింక్ కలర్ సాల్ట్ ఉంది కదా, వాటర్ సాఫ్ట్ చేసేది, అది ఇక్కడ వేయాలి. ఇది వచ్చేసి డస్ట్ ఫిల్టర్ అండి. సో మనం ఎంత కాదనుకున్నా కానీ మనము చెత్త అంతా తీసే దీనికి డిషెస్ అనేవి లోడ్ చేయాలి. అలా కానప్పుడు ఏమన్నా రైస్ కానీ ఏమన్నా కరివేపాకు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి ఏ ప్రాబ్లం లేదండి, దీంట్లో వచ్చి స్టోర్ అయిపోతాయి. మనం మళ్ళీ క్లీన్ చేసినప్పుడు ఇది తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి ఫ్యాన్స్ అండి. సో ఈ ఫ్యాన్స్ అనేవి వాటర్ దీంట్లో నుంచే మనకి స్ప్రింకిల్ అవుతుందండి మన వెజల్స్ మీద. ఇవి ఇలా తిరుగుతూ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి అప్వర్డ్ అండి, పైన గిన్నెలకి రావడానికి ఇట్లా ఫ్యాన్ ఒకటి ఉంటుంది అండ్ కింద కూడా మనకి ఇలాంటి ఫ్యాన్ ఒకటి ఉంటుందండి. సో మనము గిన్నెలు లోడ్ చేసేటప్పుడు ఈ ఫ్యాన్స్ కి టచ్ అవుతుందా లేదా అనే విషయం చూసుకొని లోడ్ చేసుకుంటే మంచిది. టచ్ అవుతుంది అనుకోండి, సౌండ్ వస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియక భయపడాల్సి వస్తుంది మనం మళ్ళీ. అండ్ ఇవి వచ్చేసి ఎయిర్ వెంట్స్ అండి. మనకి హాట్ వాటర్ వస్తాయి కదా, హాట్ వాటర్ వచ్చినప్పుడు స్టెరిలైజ్ అవ్వడానికి అండ్ వచ్చిన వాటర్ కూల్ అవ్వడానికి కూడా మనకి గిన్నెలన్నీ తొమ్మేసిన తర్వాత కూల్ అవ్వాలి కదండి, వాటి గురించి అని చెప్పి మనకి ఇక్కడ 2 వెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది ఫ్యాన్ అనేది. అండ్ ఇది వచ్చేసి కట్లరీ అండి. మనం అన్నిట్లా ప్లేస్ చేసుకోవచ్చు నీట్గా. స్పూన్స్, ఫోర్క్స్ కానీ పెద్ద పెద్ద గరిటెలు కానీ ఏవైనా కానీ ఈజీగా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లిక్విడ్ చూపించాను కదండి ఇందాక, ఆ లిక్విడ్ ఈ స్లాట్ లో పోసుకోవాలి. అండ్ డిటర్జెంట్ ఉంది కదండి, డిటర్జెంట్ ఈ స్లాట్ లో పోసుకోవాలి. సో అవన్నీ నేను మీకు ఫిల్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. ముందైతే మనము సాల్ట్ ఫిల్ చేసుకుందామండి. ఇలా క్యాప్ తీసి పెట్టుకోవాలి, లిడ్. ఇలాంటి ఫనల్ వాళ్ళే మనకి ఇస్తారు, ఇనిషియల్ గా మనకి ఇస్తారు ఈ ఫనల్. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనకున్న సాల్ట్ ఉంది కదండి, ఈ పింక్ కలర్ సాల్ట్, ఇది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు ఫిల్ చేయాలి అనుకోకండి, ఇది మనకి ఎంత ఫుల్ అయిపోయి మనకి బయట కనిపిస్తుందండి నిండిపోయినట్టు, అప్పుడు ఫిల్ చేసేసి ఆపేసి సరిపోతుంది. చూసారు కదండి, పోసాను ఒక 5-6 స్పూన్కి ఇలా ఫిల్ అయిపోయింది. ఇలా ఫిల్ అయిపోతే మనకి కనిపిస్తుందండి పైకి ఫుల్ అయినట్టు. సో అక్కడ కాపేసేయచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాము. దీని తర్వాత మనం ఈ స్టాండ్ అనేది థర్డ్ ట్రే ఉంది కదండి, ఈ ట్రే అనేది ఇక్కడ పెట్టేసుకుందాం, ప్లేస్ చేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి ఇవన్నీ. సో ఇవి మాకు డైలీ పడే గిన్నెలండి. కొన్ని ఆల్రెడీ నేను తోమేసి అంటే తోమడం అంటే క్లీన్ చేసి పక్కన పెట్టుకునేసాను. మిగతావి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. జనరల్గా మనం వీటిని సోప్ వేసి తోమాల్సిన అవసరం లేదండి. ఇట్లా జస్ట్ ఒక పీస్ పెట్టుకొనేసి వాటిని నీట్గా తోమేసి పెట్టుకుంటే సరిపోతుంది. గిన్నెలన్నీ వాడిన వెంటనే ఇలా షింక్ లో నేను వాటర్ పెట్టి పెట్టుకుంటానండి. దీంట్లో ఏమైనా చెత్త అవన్నీ ఉంటే తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి మనము తోమాల్సిన అవసరం లేదు. వాడిన గిన్నెలు వాడినట్టు ఇట్లా మనం చెత్త తీసి పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి.
సో అందుకనే నేను ఇక్కడ స్ట్రైనర్ ఒకటి పెట్టుకుంటాను. సో మనం ఏమన్నా చెత్త అలా ఉన్నప్పుడు తీసేసి దీంట్లో పోసేస్తాను. సో దాన్ని బట్టి మనకి ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడే ఫిల్టర్ అయిపోయి వెళ్తుంది కాబట్టి డిష్ వాషర్కి ఏం ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కొంచెం పాల గిన్నెలు మాత్రం కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలని చెప్తానండి నేను. మరీ ఎక్కువ గ్రీస్ పట్టిపోయినా కానీ అవి క్లీన్ చేయడానికి మనకి ఒక 2-3 వాషెస్ పడుతుంది. కాబట్టి మరీ ఎక్కువ పాల గిన్నెలు అలాంటివి ఉంటే మాత్రం మనం ముందే వాష్ చేసి పెట్టుకుంటే బెటర్. సో గిన్నెలన్నీ ఇట్లాగా కొంచెం వాష్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇవి మాత్రం వేయొద్దండి. నాన్ స్టిక్వి కానీ లేదంటే అల్యూమినియంవి కానీ వేయద్దు. ఇవి మాత్రం మనం హ్యాండ్ వాషే చేసుకోవాలి. ఎందుకంటే అవి అల్యూమినియం వేసినా కానీ కలర్ చేంజ్ అయిపోతుంది. నేను ట్రై చేసి చూసాను ఆల్రెడీ, కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ నాన్ స్టిక్ అయితే మాత్రం అది అస్సలు వేయద్దు. ఆ హీట్ కి మనకి నాన్ స్టిక్ అనేది లేచిపోతుంది అనమాట. మొత్తం పేపర్ నాన్ స్టిక్ ఆ కంటెంట్ ఉంటుంది కదా, అంతా లేచిపోతుంది. సో అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. అవి రెండు కాకుండా ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చు. సామాన్లు అన్ని తెచ్చేసుకున్నాం కదండి, కొంచెం క్లీన్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ మనం డిష్ వాషర్ లో లోడ్ చేద్దాం. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందైతే గ్లాసెస్ పెడదామండి. నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను కదండి, కాబట్టి మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. కప్స్ కూడా పెడుతున్నాను నేను. సో కొన్ని గంటలు అవి కూడా వచ్చినాయి, అవి కూడా పెట్టేద్దాం. మనం ఇందులో ఓన్లీ స్టీల్ గిన్నెలే కాకుండా వాటర్ బాటిల్స్ అలాగే ఇత్తడి సామాన్లు కూడా వేసుకోవచ్చండి. ప్లాస్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పినట్లు కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఏం కాదండి, లో క్వాలిటీ ప్లాస్టిక్ అయితే పాడైపోతుంది. ఈ పాల గిన్నెకి నేను కొంచెం గ్రీస్ తీసాను. కొంచెం ఎంత గ్రీజ్ ఉంటుంది కదా, మీగడ అదంతా ఉంటుంది, అదంతా తీసేసాను. ఇప్పుడు ప్లేట్స్ అన్ని లోడ్ చేద్దామండి. మనం ఇది ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనేది మాత్రం మనం గిన్నెలు సర్దే విధానంలోనే డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఆల్మోస్ట్ ప్రతి గిన్నెకి వాటర్ టచ్ అయ్యేంత వరకు కనుక సర్దగలిగితే చాలా ఈజీగా మొత్తం మనకున్న స్ట్రెయిన్స్ అన్ని పోయి నీట్గా వచ్చేస్తాయండి గిన్నెలు. అది మాత్రం కొంచెం ఇరుకిరుగ్గా కాకుండా చూసుకొని సరిగ్గా సర్దుకుంటే సరిపోతుంది. ఇది కూడా పాల గిన్నెనండి. నేను కొంచెం చెప్పాను కదా, ఈ వెన్న అదంతా పోయేలా కొంచెం గ్రీస్ తీస్తాను పాల గిన్నెలకి, లేదంటే అది కొంచెం అతుక్కుపోతుంది, ఇంకా మనకి డార్క్గా అయిపోతుంది. అందుకని చెప్పి అవి మాత్రం తీస్తాను. ఇది ఆయిల్ అండి, నేను రెగ్యులర్గా ఆయిల్ యూజ్ చేస్తాను. ఆయిల్ అయిపోయింది. సో ఇదైతే టప్పర్ వేర్దే, ఇది కూడా పెడుతున్నాను. ఆ హీట్కి జుడ్డు అదంతా పోయి చాలా నీట్గా వస్తాయండి. మనము ఈ గిన్నెలే కాకుండా మనము వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి మనం చక్కగా వీటిలో. ఇప్పుడు మనం డిష్ వాషర్ లిక్విడ్ ఫిల్ చేసుకుందామండి. ఇది కూడా అంతే, 2 weeksకి ఒకసారి ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫుల్ అయ్యేంత వరకు ఫిల్ చేయాలి. అలాగే పక్కనున్న స్లాట్లో డిటర్జెంట్ పౌడర్ ఉంది కదండి, ఆ డిటర్జెంట్ పౌడర్ని కూడా ఫిల్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ 1/2 స్పూనే వేస్తానండి. అలా వేసేసి ఈ లిడ్స్ 2 క్లోజ్ చేసేసుకోవాలి. మనకి డిష్ వాషర్కి ఇలాగా మనకి పెద్ద ప్లగ్ అయితే కావాలండి, 12 amps ప్లగ్ కావాలి. అలాగే వాటర్ ఇన్పుట్కి కూడా మనకి ఒక ట్యాప్ కావాలి. నేనైతే ఒక ట్యాప్ని ఇలా యూజ్ చేసి ఇంకో సైడ్ డమ్మీ చేసి పెట్టేసాను. సో ఇది మన మెయిన్ పార్ట్ అండి. మొత్తం ప్రోగ్రామ్స్ బటన్స్ అన్ని దీని నుంచే మనం ఆపరేట్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఇవి వచ్చేసి ప్రోగ్రామ్స్ ఉంటాయి.
ఇదేంటి పాజ్ బటన్ అండి. ఇది పాజ్ బటన్ ఏంటి, మనం ఇప్పుడు ఎట్లాగైతే ఏదైనా వీడియో ఏమైనా చూస్తున్నాం అనుకోండి, పాజ్ చేసి మళ్ళీ రీప్లే చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా మనకి డిష్ వాషర్ లో ఎప్పుడైనా ఏమైనా గిన్నెలు పెట్టడం మర్చిపోయాము, లేదంటే ఏదైనా సరిగ్గా పెట్టలేదు అని మనం అనిపించినప్పుడు ఇది పాజ్ చేసి మనం ఓపెన్ చేసుకొని నార్మల్ గా యూజ్ చేసి మళ్ళీ పెట్టేయచ్చండి. ఇది లేదు మనం లాక్ వేసుకోవాలంటే మనకి లాక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఊరికే తీయడం పెట్టడం మనం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు చేయాలనుకుంటారు. సో అలాంటప్పుడు లాక్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను. ఇవన్నీ మన ఇండియన్ డిషెస్ కి తగ్గట్టుగా ఐఎఫ్బి వాళ్ళు డిజైన్ చేసి పెట్టిన ప్రోగ్రామ్స్ అండి. సో మనకి ఇక్కడ ఓన్లీ రింగ్స్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ అనే బటన్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ బటన్ ఉందనుకోండి, ఇది ఓన్లీ వాష్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏమి మురికి అవ్వని గిన్నెలు ఉంటాయి, లేదంటే జస్ట్ ఒకసారి వాష్ చేసి తీసేద్దాము, కొన్ని ప్లేట్స్, వాటర్ బాటిల్స్ కానీ కొన్ని ఎక్కువ రోజులు వాడకుండా పెట్టేసిన మనము స్టోర్ చేసుకునే డబ్బాలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఈ 15 మినిట్స్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో మనకి హాట్ వాటర్ అనేది రాదు, స్టెరిలైజింగ్ అవ్వదు. సో జస్ట్ వాష్ చేసేసి తడిగానే ఉంటాయి. వాటర్ కూడా మనకి వెజల్స్ డ్రై అయ్యి బయటకు వస్తాయి కదా జనరల్ గా, అలా కూడా ఏం అవ్వదు. నార్మల్ గా మనకి బాటిల్స్ అవన్నీ బయటకు వస్తే మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మనము ఆ తడి అంతా పోయేంత వరకు డ్రై చేసుకోవడమో లేకపోతే ఇంకోటి క్లాత్ పెట్టి తుడుచుకోవడమో చేయాలి. ఇది జెట్ వాషర్ అండి. జస్ట్ ఫటాఫట్ ఇట్లా 14 మినిట్స్ లో అయిపోవాలి నాకు వాష్ అనుకునేటటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటివి యూజ్ చేసుకోవడానికి జెట్ వాష్ యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 40 degrees టెంపరేచర్ లో 30 మినిట్స్ వాష్ చేస్తుందండి. సో నేను చెప్పినట్టు ఎక్కువ గిన్నెలు లేవు అనుకున్న రోజు కానీ, ఏమన్నా కొన్ని గిన్నెలే ఉన్నాయి ఈ రోజు ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ 30 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఈ నెక్స్ట్ బటన్ వచ్చేసి ఈకో అండి. ఇది 50 degrees సెంటిగ్రేడ్ లో వాష్ చేస్తుంది. ఇది ఈకో అని ఎందుకన్నారంటే దీంట్లో మీకు వాటర్ సేవ్ అవుతుంది అండ్ పవర్ కూడా సేవ్ అవుతుందండి. నేనైతే ఈ మోడే యూజ్ చేస్తాను ఎప్పుడు. సో 1 డే మొత్తం గిన్నెలు ఉంటాయి కాబట్టి 2 hours 50 minutes పెట్టేస్తాను. నైట్ పెట్టేసి మార్నింగ్ తీసుకుంటాను కాబట్టి నేను ఈ మోడ్ యూజ్ చేస్తాను. దీంట్లో మనకి వాటర్ యూసేజ్ తక్కువ అవుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా తక్కువ అవుతుంది. సో ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అండి, 50 degrees సెంటిగ్రేడ్ లోనే చేస్తుంది, కానీ ఇది ఓన్లీ 50 minutes వాష్ ఉంటుంది. సో మనకి వాష్ అనేది ఎంత టైం పెట్టినా కానీ ప్రాబ్లం లేదండి. ఏ టైం పెట్టినా కానీ అది నీట్ గా క్లీన్ చేసి ఇస్తుంది. కాకపోతే మనం యూజ్ చేసే యుటెన్సిల్స్ ని బట్టి, గిన్నెల్ని బట్టి మనం ఈ మోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 1 hour 30 minutes అండి. 1 hour 32 minutes వాష్ చేస్తుంది. ఇవి కొంచెం పింగాణి సామాన్లు అండి. మనకి గ్లాస్ వస్తువులు ఏమైనా యూజ్ చేసాం, పార్టీ ఉంది, ఈ గిన్నెలు అన్ని ఎక్కువ ఉన్నాయి, తోమలేము అనుకున్న అట్లాంటప్పుడు ఈ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 hour 32 minutes ఉంటుంది అండ్ చాలా ఫ్రెజైల్ గా అది మన ఐటమ్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా వాష్ చేసి ఇస్తుంది. ఇది మనకి 2 hours అండి. ఇది కొంచెం గ్రీజ్ ఉన్నవి గిన్నెలు కానీ, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అనుకున్న గిన్నెల్ని కానీ, అలాంటి వాటిని ఈ మోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 hour 59 minutes అండి. ఇదైతే 60 to 70 degrees సెంటిగ్రేడ్ లో మన డిషెస్ అనేది వాష్ చేస్తుంది. అంటే చాలా గ్రీజులా ఉంటాయి. ఇప్పుడు వంటలో ఇవి పిండి వంటలు అలాంటివి చేస్తాం కదండి, అప్పుడు ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ యూజ్ చేస్తుంటాము. అలాంటి జుడ్డు అనేది పోదు కాబట్టి మనం ఈ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మనకి ఇక్కడ హాఫ్ లోడ్ అని ఒక సింబల్ ఉందండి. ఇదేంటంటే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి. మనకి ఎప్పుడైనా గిన్నెలు ఒక హాఫ్ డే గిన్నెలే ఉన్నాయి, ఊరికి వెళ్తున్నాము లేదంటే ఊరు నుంచి వచ్చాము, ఎక్కువ గిన్నెలు లేవు, ఓన్లీ ఒక్క ట్రేలోనే లోడ్ చేసాము, అలాంటి టైంలో మనం ఈ హాఫ్ లోడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో దట్ అది ఓన్లీ ఆ ఒక్క ట్రేనే వాష్ చేస్తుంది అండ్ ఇంకో ట్రేని పట్టించుకోదు. సో మనం పైన లోడ్ పెట్టినప్పుడు, పైన ట్రేలో పెట్టినప్పుడు ఈ సింబల్ వస్తుందండి హాఫ్ లోడ్ లో, కింద ట్రేలో పెట్టినప్పుడు ఈ సింబల్ వస్తుంది. అండ్ 2 ట్రేస్ లో ఫిల్ చేసామంటే మనకి 2 ట్రేస్ సింబల్ అనేది చూపిస్తుంది. సో ఇదండి. ఇంకా ఎక్స్ట్రా హైజీన్ ఉంది. ఇంకొకసారి మనకి ఎక్స్ట్రా రింగ్స్ చేయాలి, ఇప్పుడు చేసే రింగ్స్ సరిపోలేదు, ఇంకొకసారి వాష్ చేయాలి అనుకున్నప్పుడు అలాగా
ఇది వచ్చేసి డిలే టైమర్ అండి. మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంకి రన్ అవ్వాలి అని చెప్పి కూడా మనం టైమర్ సెట్ చేసుకొని ఆటోమేటిక్ గా పెట్టుకోవచ్చు. టైమర్ ఏంటంటే మనము ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, మనం వచ్చేసరికి గిన్నెలు ఫ్రెష్ గా ఉండాలి అండ్ హాట్ గా ఉండాలి, స్టెరిలైజ్ అయి ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిలే టైమర్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా రిన్స్, ఎక్స్ట్రా హైజీన్ కూడా సేమ్ అండి. మనకి ఇప్పుడు నేను సింబల్స్ అని చెప్పాను కదా, మనకి సాల్ట్ లేకపోయినా, లేకపోతే మన డిటర్జెంట్ లేకపోయినా, ఇంకా లిక్విడ్ లేకపోయినా మనకి ఇక్కడ సింబల్స్ అనేవి కనిపిస్తాయండి. సాల్ట్ అయితే ఎస్ సింబల్ గా, అట్లాగా డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ ఈకో మోడ్ లో పెడుతున్నానండి. 2 hours 51 minutes పెట్టేసి నేనైతే ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే రిన్స్ చేస్తుందండి. 2 hours 51 minutes పెట్టాను కదా, ఫస్ట్ అయితే రిన్స్ చేస్తుంది. ఫస్ట్ వాటర్ ఇంటేక్ చేసుకుంటుంది, తర్వాత మనం వేసిన డిటర్జెంట్ అయితేనేమి సాల్ట్ అవన్నీ యూజ్ చేసుకొని డిషెస్ వాష్ చేస్తుంది. సో ఇప్పుడు నేను 2 hours 51 minutes పెట్టాను. ఒక 1 minute అయిన తర్వాత నేను మీకు పాజ్ బటన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో మన డిష్ వాషర్ కి ఇది స్టెబిలైజర్ అండి. స్టెబిలైజర్ ఎందుకు తీసుకున్నానంటే, అంటే కొంతమంది తీసుకోరట, బట్ నేను తీసుకున్నాను. పవర్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి కదండి, అలా అయినప్పుడు మిషన్ కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా మనం అందుకే కదా టీవీకి కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కి కానీ వాటన్నిటికి స్టెబిలైజర్స్ తీసుకుంటాము. సో అలాగే నేను దీనికి స్టెబిలైజర్ తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే గుర్తులేదు యాక్చువల్లీ. 2 years అవుతుంది కదా, 2 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను, నేనైతే చేంజ్ చేయలేదు. ఇది స్టెబిలైజర్ కూడా IFB వాళ్ళే ఇచ్చారు నాకు, సో వాళ్ళకి తీసుకున్నాను. సో ఇది 2 hours 49 minutes రన్ అయింది కదండి. ఇప్పుడు నేను మీకు పాజ్ బటన్ చూపిస్తాను. చూసారా, మొత్తం ఆగిపోయింది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఏమన్నా మర్చిపోయామంటే మళ్ళీ తీసి లోడ్ చేయొచ్చు. ఏమన్నా లేదు సౌండ్ వస్తున్నాయి, ఏమన్నా సరిగా పెట్టలేదు అనుకుంటే అవి కూడా నీట్ గా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పటికైతే నేను పెట్టేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో 2 hours 49 minutes తర్వాత నేను మీకు డిషెస్ ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. 0-0కి వచ్చేసిందండి, అంటే మనవి వెజల్స్ రెడీ అయిపోయాయి అని అర్థం. ఒకసారి ఓపెన్ చేద్దాం. చాలా హాట్ గా ఉంది. ఓపెన్ చేయగానే ఇట్లా పొగలు వస్తాయండి. అబ్బా అసలు ఎంత పొగలు వస్తున్నాయో, అంటే ఇప్పుడే ఇది అయిపోయింది కాబట్టి వాష్ చేసి వెంటనే ఓపెన్ చేసే వరకు ఇట్లా పొగలు వస్తున్నాయి. మొత్తం అన్ని నీట్ గా వాష్ అయిపోయాయండి. చూడండి అసలు తల మెరిసిపోతున్నాయి గిన్నెలు అయితే. సో ఇదైతే ఇడ్లీ ప్లేట్ అండి. చూడండి అసలుకి మనకి ఇడ్లీ పెట్టినట్లు కూడా తెలియదు, ఎంత నీట్ గా వచ్చేసాయో. ఇది పింగాణి కప్ అండి. ఇది కూడా చాలా నీట్ గా అండ్ హాట్ గా కూడా ఉంది యాక్చువల్లీ. చాలా నీట్ గా మెరిసిపోతూ షైన్ అవుతూ వస్తాయండి బయట గిన్నెలు మనకి. ఇది కూడా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో అసలు. ఇక్కడ కట్లరీ ఇవి కూడా చాలా నీట్ గా వాష్ అయిపోయినాయి అండి. చాలా నీట్ గా వాష్ చేసేసింది మా లక్ష్మమ్మ చాలా నీట్ గా వాష్ చేసేసింది అన్నిటిని. ఇది కింద ర్యాక్ అండి. ఆయిల్ డబ్బా పెట్టాను కదండి, ఇది కూడా చాలా నీట్ గా వచ్చేసింది. గ్రీజ్ అనేది లేకుండా, ఆయిల్ అసలు మరకలు కూడా లేకుండా చాలా నీట్ గా వచ్చింది. ప్లేట్స్ చూద్దాము. చూడండి ప్లేట్స్ ఎంత నీట్ గా వచ్చేసాయో. అన్ని ప్లేట్స్ కూడా నీట్ గా వచ్చేసాయి. మిల్క్ వెజల్ చూద్దామండి, మిల్క్ వెజల్ ఎలా వచ్చిందో. చూడండి మిల్క్ వెజల్ కూడా అసలు ఎంత నీట్ గా వచ్చిందో. అసలు ఒక్క మరక కూడా లేదండి మనకి వెజల్లో, అంత నీట్ గా వచ్చేసింది. చాలా షైనీగా ఉంటాయండి గిన్నెలు కూడా. చూసారు కదండి, చెప్పినట్లు ఫేస్ చూసుకునే అంత నీట్ గా అండ్ షైనీగా ఉంటాయి గిన్నెలు అయితే. సో నేనైతే పెద్ద వెజల్స్ పెట్టాను, ప్లేట్స్ పెట్టాను అండ్ గ్లాసెస్ పెట్టాను, టప్పర్వేర్ బాక్సెస్ పెట్టాను.
చూడండి టప్పర్ వేర్ బాక్సెస్ కూడా ఎంత నీట్ గా వచ్చేసాయో. యాక్చువల్లీ దీంట్లో నేను బటర్ మిల్క్ యూస్ చేశాను, ఇది కూడా చాలా నీట్ గా వచ్చేసింది. బాక్సెస్ అన్ని కూడా చాలా నీట్ గా వచ్చేసాయండి. అండ్ నేను ఇట్లా పింగాణి ఇవి కూడా యూస్ చేశాను, సో అన్ని బాగా నీట్ గా వచ్చేసాయి. ఇవి నేను అప్పుడే తీయనండి, కొంచెం హాట్ ఉంటాయి కదా, కాలుతున్నాయి. సో కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇవి తీసి సర్దుకుంటాను. అంతేనండి, చూసారు కదా మా లక్ష్మమ్మ, అదే నా డిష్ వాషర్ ఎంత నీట్ అండ్ క్లీన్ అండ్ షైనీగా వాష్ చేసేసిందో డిషెస్ అన్ని. సో నేనైతే ఇది కొత్తగా కొనే వాళ్ళకి అండ్ కొంటే ఏమైద్దో ఏంటో అనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి అందరితోటి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.